రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, ఇతర మా ఏఐసిసి ముఖ్య నేతలను, పార్లమెంట్ సభ్యులను, గౌరవ పార్లమెంట్ సభ్యులను ఏకపక్ష నిర్ణయంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు ఉద్యమిస్తున్నారో దానికి ఒక అపాయింట్మెంట్ కోసము ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ ఇవ్వాలని అడిగితే వాళ్ళకి ఇయ్యని సందర్భంగా అక్కడికి వెళ్ళిన సందర్భంగా వాళ్ళను మరి బ్యారికేడ్స్ పెట్టి మీరు కొంతమందే రావాలి, 5 రావాలి, 10 మందే రావాలని ఆంక్షలు పెట్టినప్పుడు ప్రజాస్వామ్యంలో మా అందరికీ మాట్లాడే హక్కు ఉంటుంది అని అపాయింట్మెంట్ అడిగి మరి వాళ్లకు ఇయ్యని సందర్భంగా మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక అప్రజాస్వామికంగా రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, ఇతర గౌరవ ఎంపీలను మరి అమానుషంగా మరి ఈరోజు అరెస్ట్ చేయడాన్ని మేము ఇక్కడ భువనగిరి నుంచి మేమంతా కాంగ్రెస్ సభ్యులమందరం కూడా తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాం. ఇలాంటిది ప్రజాస్వామ్యానికే ఒక అవమానకరంగా మేము భావిస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు మరి వారు ఈరోజు ఏదైతే సర్ అనే పేరు మీద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రూల్స్ అని బీహార్లో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ కొత్తగా ఎలక్షన్లు వచ్చే అంతటా కూడా ఆ పేరు మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే పెట్టి భారతీయ జనతా పార్టీకి తొత్తుగా ఈరోజు మరి ఆ ఎలక్టరల్ రూల్స్ సర్ అనే పేరు మీద లక్షల కొద్ది ఓటర్లను బీహార్లో తీసే కార్యక్రమం ఈరోజు మా రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు తీవ్రంగా ఈరోజు అంటే వారు విత్ ప్రూఫ్స్, విత్ ఎవిడెన్సెస్ మహారాష్ట్రలో జరిగిన ఎలక్షన్ తప్పు, ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్ తప్పు, మరి అక్కడ ఓట్లను మాయం చేసి, ఓట్లను లూటీ చేసి, ఓట్లను మరి దొంగిలించి ఈరోజు భారతీయ జనతా పార్టీ వివిధ రాష్ట్రాలలో గెలుస్తుంది. మొన్న పార్లమెంట్లో కూడా ఆ విధంగానే గెలిచిండ్రేమో అనే సందేహం వెలిపిస్తూ కొన్ని ప్లేసెస్లో మొన్న కర్ణాటకకు పోయినరు. ఒక కాన్స్టిట్యున్సీలో అయితే ఆడ ఒక్క దగ్గర 1,00,000 ఓట్లు ఎక్కువ ఉన్నాయి. 1,00,000 ఓట్లు ఒక్క కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఉన్నాయంటే అంటే విత్ ఎవిడెన్స్ ఒక్క రూమ్లో 50 ఓట్లు ఉన్నాయి. ఒక్క రూమ్లో 50 మంది అయితే బతకరుగా, 50 కానీ 80 కానీ సరే అంటే ఆ స్థాయిలో ఉన్నాయంటే మరి ఇవన్నీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇదంతా తప్పుతో పట్టించే కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే చేస్తే ఏదైతే డెమోక్రసీని కాపాడాలి, ఒక ప్రజాస్వామ్యబద్ధంలో ఎలక్షన్స్ నడపాల్సిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే వాళ్ళే చేస్తే భారతీయ జనతా పార్టీకి మరి ఎన్డీఏ ప్రభుత్వానికి కొమ్ము కాస్తే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడ నిలబడుతుంది?